సాయిరెడ్డి సన్యాసం కథ అయ్యా ఇక వీళ్ళిద్దరి మధ్యలో భలే ఉంటుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని ఒక కవి గారు ఎప్పుడు అన్నారు. వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారని ప్రకటించడం ఈ కోవలోకే వస్తుంది. పలు అవినీతి కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏవన్గా ఉండగా విజయసాయిరెడ్డి ఏటుగా ఉన్నారు. వీరిద్దరిని విడదీసి చూడలేము. అవినీతి విషయంలో అవిభక్త కవలలుగా చేయకూడని పనులన్నీ చేశారు. అలాంటి విజయసాయిరెడ్డి హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అన్న అనుమానం సహజంగానే కలుగుతుంది. నిజానికి ఇది హఠాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. 7 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయినట్టు నుంచే ఆయన వైఖరిలో మార్పు వచ్చింది అంటూ చూస్తూ ఉన్నాం. సో విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అనేకమైన అవినీతి కేసులో చాలా ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ ఇటు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపుగా మనం అయితే చెప్పొచ్చు. అది జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్గా మనం చెప్పొచ్చు. సో దానికి గల కారణాలు ఏంటి అనేది ఆర్కే కొత్త పలుకులో చాలా విచిత్రంగా చెప్తాడు. చూడండి, తెలుగుదేశం పార్టీ తనకు దగ్గర రానివ్వదు కనుక భారతీయ జనతా పార్టీలో చేరిపోవాలని కొన్ని రోజుల క్రితం ఆయన భావించారు. తనతో పాటు 7-8 మంది రాజ్యసభ సభ్యులను తీసుకొస్తానని, పార్టీలో చేర్చుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఈ విషయమై మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి మాట్లాడుకోవాల్సిందిగా అమిత్ షా ఆయనకు సూచించారు. దీంతో పీయూష్ను కలిసిన విజయసాయి తనను బీజేపీలో చేర్చుకోవాలని కోరారు. అయితే కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆమోదం లేకుండా పార్టీలో చేర్చుకోలేమని పీయూష్ గోయల్ విజయసాయికి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి నిరభ్యంతర పత్రం పొందడం కోసం విజయసాయి చేయని ప్రయత్నం లేదు. పార్టీ ముఖ్యులను కలిసి తన మనసులోని మాటను చెప్పుకున్నారు. జగన్ రెడ్డిపై పెండింగ్లో ఉన్నటువంటి అవినీతి కేసులో అప్రూవర్గా మారితే భారతీయ జనతా పార్టీలో చేరడానికి తాము క్లియరెన్స్ ఇస్తామని తెలుగుదేశం ముఖ్యులు ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఆయన డైలమాలో పడ్డారు. ఒక దశలో ఆయన అప్రూవర్గా మారడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే గొడ్డలి గుర్తుకు వచ్చి పీడకలు రావడంతో మరుసటి రోజుకే ఆయన తన మనసు మార్చుకున్నారట. సో అమిత్ షాను కలిసినట, పీయూష్ గోయల్ని కలిసి భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధమైందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో నా విషయంలో తన సవాల్కు కట్టుబడకుండానే విజయసాయిరెడ్డి అస్త్రసన్యాసం చేయడం నాకు అసలు నచ్చలేదు. కొంతకాలం క్రితం నాపై అవాకులు చవాకులు పెళ్లి వాంతులు చేసుకున్నటువంటి విజయసాయిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని నన్ను సవాల్ చేశారు. నువ్వు అంతగా ముచ్చట పెడితే ఎందుకు కాదంటానులే అని అందుకు సరే అన్నాను. అయినా అటువైపు నుంచి సౌండ్ లేదు. ఇప్పుడేమో రాజకీయ సన్యాసం అని అంటున్నారు. సో ఇప్పటికైనా తన నోరు పారేసుకున్నందుకు ఆయన క్షమాపణలు చెబుతారేమో చూద్దాం. అయినా విజయసాయిరెడ్డి వంటి వారి నుంచి విలువలను ఆశించడం అత్యాశ అవుతుంది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా అప్రూవర్గా మారి ఆలోచన చేశారంటే రాజకీయాల్లో ఎవరిని పూర్తిగా నమ్మకూడదని మరోసారి రుజువైంది. బహుశా ఈ కారణంగానే కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని పూర్తిగా నమ్మరు అంటూ చూస్తా ఉన్నాం. సో చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడుగా మనం చెప్పొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటి బయట తీస్తూ ఉన్నాడు. సో గతంలో చంద్రబాబు నాయుడు పడినటువంటి ఆవేదన ఏదైతుందో అదంతా కూడా ఇప్పుడు మొత్తానికి అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులను కూడా టార్గెట్ అవుతూ ఉన్నారు. అది మాత్రం వదలడు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వదిలే ప్రసక్తి అయితే కనబడడం లేదు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ఎంపీగా రిజైన్ చేస్తున్నాడు అంటే చాలా పెద్ద విషయం. ఇది జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్గా చెప్పొచ్చు. ఇది ఎటువైపు దారిస్తుందో అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలా స్పష్టంగా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటుపోతాయో ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ వ్యక్తిగతమైనటువంటి కులాల ఆధిపత్య పోరే తప్ప వేరే ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ అక్కడ లేదో చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కమ్మ పైన రెడ్ల ఆధిపత్యం, రెడ్ల పైన కమ్మాధిపత్యం, మధ్యలో కాపుల ఆధిపత్యం, ఈ 3 కులాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగానే ఆ గొడవగానే మనం చూడాలి తప్ప పోరాటం కూడా గొడవ అంతే. అక్కడ రాజకీయాలు అట్లే జరుగుతాయి. సో ప్రస్తుతం విజయసాయిరెడ్డి రిజైన్ చేయడం వెనకాల అమిత్ షాను కలవడం కావచ్చు, పీయూష్ గోయల్ని కలవడం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కీలక నాయకులను కలవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఎంతవరకు దారిస్తో చూడాల్సిన అవసరం అయితే ఉంది.